Hello guys, welcome to our channel Spark Updates, fully loaded with movie updates and reviews. So Cheshna guys, ఈ రోజు మేము రివ్యూ ఇవ్వబోయేది పరువు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ఆన్ జీ5 స్టారింగ్ నివేతా పేతురాజ్ అండ్ నరేష్ అగస్త్య. చూసాక మాకెలా అనిపించింది అనేది మేము ఈ వీడియో ఎండింగ్ లో చెప్తాం. సో మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మా ఎక్స్పీరియన్స్ ని తెలుసుకోండి. కమింగ్ బ్యాక్ టు ద వీడియో, ఇక కథ విషయానికి వస్తే మన హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటారు అండ్ పెళ్లి చేసుకొని వేరే ప్లేస్లో సెటిల్ అవుతారు. అయితే ఒకనొక సిచ్యువేషన్లో వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్లాల్సిన సమయం వస్తుంది. ఆ టైంలో వాళ్ళు అనుకోకుండా ఒక క్రైమ్ కేసులో ఇరుక్కుంటారు. అయితే ఇక్కడ నుంచి ఎలా బయటపడ్డారు, వాళ్ళు ఎలా ఈ కేసు నుంచి సాల్వ్ చేసుకొని బయటకు వచ్చారు అనేదే మీరు వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఏదవుతుంది వాడు చెప్పేది కాదు, చెప్పేస్తాడు. ప్లీజ్ 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 డూ సంథింగ్. పరువు వెబ్ సిరీస్ లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ యావరేజ్ గా 40 to 45 మినిట్స్ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ కి కనెక్ట్ అవ్వడానికి ఆడియన్స్ కి కొంత టైం పడుతుంది. ఒక 1 to 3 ఎపిసోడ్స్ చూశాక ఆ వరల్డ్ కి కనెక్ట్ అయిపోతారు. ఒక్కసారి కథకి కనెక్ట్ అయిపోయాక అందులో ఇన్వాల్వ్ అయిపోతారు. వెబ్ సిరీస్ మొత్తానికి ఒక క్రైమ్ థ్రిల్లరే అయినప్పటికీ చాలానే పాయింట్స్ ని టచ్ చేశారు మేకర్స్. లైక్ కుల సమస్యలు, పరువు హత్య, పాలిటిక్స్ వంటి చాలానే టాపిక్స్ ని టచ్ చేశారు. నివేదా పేతురాజ్ తన కెరీర్ లోనే బెస్ట్ రోల్ లో కనిపించింది. దానికి తగ్గట్టుగానే ఆమె యాక్టింగ్ కూడా ఉంది. నరేష్ అగస్త్య కూడా ఎంగేజింగ్ పర్ఫార్మెన్స్ తో మనల్ని ఇంప్రెస్ చేస్తాడు. పొలిటీషియన్ గా నాగబాబు గారి యాక్టింగ్ చాలా బాగుంది గురు. ఇక ప్రణీతా పట్నాయక్ యాక్టింగ్ ఆడియన్స్ ని చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇంకా మిగతా యాక్టర్స్ అందరూ వారి రోలల్లో బాగానే చేశారు. ఇందులో ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయి అని అంటే అది ఒక ఫస్ట్ ఎపిసోడ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది. ఆ వరల్డ్ ని ఆడియన్స్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటారు. అండ్ రన్ టైం కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఎపిసోడ్కి కొంచెం తగ్గిస్తే బాగుండేది. ఇందులో కొన్ని డైలాగ్స్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక టెక్నికాలిటీస్ విషయానికి వస్తే శ్రావణ్ భరద్వాజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనని ఇంప్రెస్ చేస్తుంది. అండ్ చింతా విద్యాసాగర్ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త బెటర్గా ఉండాల్సింది. అండ్ డైరెక్టర్ ఈ సిరీస్ని తీసిన విధానం బాగుంది. సెకండ్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించిన క్లూ కూడా ఇచ్చారు, అంటే సెకండ్ సీజన్కి సంబంధించిన క్లూ. ఇక ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్ చూశాక మాకెలా అనిపించిందంటే పరువు వెబ్ సిరీస్లోని డిఫరెంట్ టాపిక్స్ ఆడియన్స్ని ఆకట్టుకుంటాయి. ఇందులో సబ్ ప్లాట్స్, వాటిని కలిపే పాయింట్స్ ఆసక్తికరంగా ఉంటాయి. మంచి రైటింగ్తో పాటు నివేద, నరేష్ అగస్త్య, నాగబాబు, ప్రణీతా పట్నాయక్ల టెరిఫిక్ పర్ఫార్మెన్స్తో ఈ వెబ్ సిరీస్ని చాలా బాగా ముందరికి తీసుకెళ్తారు. ఈ వెబ్ సిరీస్లో మనం ఇన్వాల్వ్ అవ్వడానికి కొంచెం టైం పట్టినా కథ కనెక్ట్ అయ్యాక చాలా బాగా అనిపిస్తుంది. ఈ వెబ్ సిరీస్కి మేమిచ్చే రేటింగ్ వచ్చేసి 3.25 out of 5. అది గురు సంగతి. దాట్స్ ద రివ్యూ ఆఫ్ ద వెబ్ సిరీస్ పరువు. దాట్స్ ఇట్. మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మేము వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. దాట్స్ ద వీడియో గాయ్స్. లెట్స్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.